ఏ మనిషికైనా మొదటి గురువు అమ్మే. మొదటి స్నేహం కూడా అమ్మతోనే. అందాక ఎందుకు? ఈ ప్రపంచంలోకి రాగానే వింత వింత ఆకారాలతో ఉన్న ఎవరెవరినో చూసి చూడలేక భయమేసి గుండె కొట్టుకోవటానికి కూడా ఆలోచిస్తుంటే నేనున్నాలే అని వెచ్చగా ధైర్యాన్నిచ్చి ఈ లోకంలో ఊపిరి తీసుకునేలా చేసి అమ్మే కాపాడుతుంది. చెడ్డ తండ్రి ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు అంటారు. ఉండదా? తల్లికి పిల్లల కంటే ఎక్కువ ఏదీ లేదంటారు. నిజమేనా? మహాభారతం ఆదిపర్వం మొదట్లో మనకొచ్చే అద్భుతమైన వింతలతో కూడిన కథ గరుడోత్పత్తి. శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ప్రతి గుడిలో స్వామివారికి ఎదురుగా నిలబడే గరుత్మంతుడు అసలు ఎలా పుట్టాడు? ఆ పుట్టుక వెనుక ఉన్న చిత్రమైన కథ ఏంటి? పుట్టాక ఏం చేశాడు? ఈ కథ మొదట్లో మనం చెప్పుకున్నట్లు అమ్మకి గరుడుడికి సంబంధం ఏంటి? ఇవాల్టి వీకెండ్ గాసిప్లో ఆ కథను చెప్పుకుందాం. అది కృతయుగం. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. అందులో వినత, కద్రువ ఇద్దరున్నారు, అక్క చెల్లెళ్ళు. కశ్యపుడు ఋషి. ఋషులంటే సైంటిస్ట్ అనే చెప్పాలి. వాళ్ళు ఎప్పుడూ తపస్సులో ఉంటారు. అంటే స్పిరిచువల్ సైన్సెస్ లేక ఫిజికల్, కెమికల్ సైన్సెస్, మెటాఫిజిక్స్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో నిష్ణాతులు. కణువుడు అటామిక్ థియరీ, చవనుడి ఫిజిక్స్, అక్కడ నుండి ఆర్యభట్టుడు, వరాహమిహిరుడు అందరూ ఏదో ఒక సబ్జెక్ట్లో పరిశోధన చేస్తూ అదే తపస్సులా చేసి సాధించారు. అలాగే కశ్యపుడు ఎప్పుడు ఆయన తపస్సులా ఆయన ఉండేవాడు. అయితే కాపురం చేసిన చాలా కాలానికి వినత, కద్రువ పిల్లలు కావాలి అనుకున్నారు. భర్త దగ్గరికి వెళ్ళి కోరికని చెప్పారు. ఆయన మహర్షి ఏదన్నా చేయగలడు. మీకు ఎలాంటి పిల్లలు కావాలి మీరే అడగండి అన్నాడు. ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు అడిగారు. పెద్దది కద్రువ అన్నది, నాకు చాలా ఉత్సాహం, బలం ఉన్నవాళ్ళు, పొడగాటి శరీరం కలవాళ్ళు, గొప్పవాళ్ళు చాలామంది పిల్లలు కావాలి అంది. ఓకే, తప్పకుండా. పక్కకి తిరిగి వినత నీకెలాంటి పిల్లలు కావాలి అని అడిగితే ఆవిడ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కద్రువుకి పుట్టే వాళ్ళకన్నా గొప్పవాళ్ళు 2 కావాలంది. అది కృతయుగం. అప్పుడు కూడా మనిషికి ఒకటే లెక్క, పక్కనోడి కన్నా 10 మార్కులు ఎక్కువ రావాలి. నీకేం కావాలి కాదు, వాడికన్నా ఎక్కువ ఉండాలి. ఆ తర్వాత ఇంకొకరిని వెతుక్కుని వాడికంటే ఎక్కువ ఉండాలి. అలా పోతూనే ఉంటాం కదా. అదే వినత కోరిక వెనుకున్న సైకాలజీ. అక్క చెల్లెళ్ళు ఎవరి గొప్ప ఎవరి తక్కువ అని ఉంటుంది కదా. సో అక్కడిగాక సింపుల్గా అంతకన్నా గొప్పవాళ్ళు 2 చాలు అని అడిగింది చెల్లి. కశ్యపుడికి ఏముంది, సరే తప్పకుండా అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఆయన పనిలో ఆయన ఉన్నాడు. జరగాల్సింది జరిగింది. 2 గర్భాన్ని అండం రూపంలో అంటే గుడ్ల రూపంలో ధరించారు. కద్రువకి చాలామంది సంతానం కావాలి కనుక అందులో అంత గొప్ప తేజస్సు ఉన్న వాళ్ళు కావాలంటే గర్భం నుండి నేరుగా కుదరదని గుడ్డు రూపంలో గర్భం దాల్చింది. అలాగే వినత కద్రువ కన్నా గొప్ప పిల్లలు కావాలన్నది కనుక ఆవిడ కూడా 2 పెద్ద అండాలని కాపలా కాస్తూ ఉంది. కాలం గడిచింది. 1, 2 కాదు, 500 ఏళ్ళు. 2 అక్క చెల్లెళ్ళు వాళ్ళ గుడ్లు పిల్లలుగా ఎప్పుడు మారతాయని ఎదురు చూస్తున్నారు. ముందుగా కద్రువ పంట పండింది. ఆవిడ దగ్గరున్న 100 గుడ్లు ఒకదాని తర్వాత ఒకటి పగులుతూ వచ్చాయి. వాటి నుండి పాములు పుట్టాయి. పెద్ద చిన్న చాలా పాములు. అన్నీ ఒక్కోటి పుట్టి తల్లి చుట్టూ పాక్కుంటూ వచ్చి మెడ చుట్టూ, నడుము చుట్టూ గట్టిగా హగ్ చేసుకున్నట్లు పట్టేసుకుని అమ్మని చేరాయి. ఆవిడ ఆనందానికి హద్దులు లేవు. పరుగు పరుగున వెళ్ళి కశ్యపుడికి చెప్పింది. చాలా సంతోషించారు. వినతకి తెలిసింది. అక్క కన్నా బలమైన కొడుకుల్ని కనాలనుకుంది, కానీ ముందు తన కొడుకులు పుట్టాలి అని అడగలేదుగా. సో ఒక మెట్టు కింద పడింది. ఒక మెట్టేంటి, అంతమంది నాగులు తన కొడుకుల కన్నా పెద్దవాళ్లే ముందు పుట్టేశారు. ముందు శుభవార్త అక్క చెప్పేసింది. ఆ కొద్దిపాటి ఓటమికి ఆవిడ ఓర్చుకోలేక ఆ 2 గుడ్లకేసి చూసింది. మిమ్మల్ని 500 ఏళ్ళు చూసుకున్నా కానీ ఏం లాభం అని కోపం, అసూయ కలిసి ఒక గుడ్డుని తీసి కింద పడేసింది. విస్సురుగా నేలకేసి కొట్టింది. అది పెద్ద శబ్దంతో కింద పడింది. నేలవైపున్న గుడ్డు భాగం పగిలింది. అందులో నుండి వెలుగులు చిమ్ముకుంటూ బయటకొచ్చాయి. ఆ గది మొత్తం ఆ చిన్నపాటి పగుళ్ళకే వెలుగుతో నిండిపోయింది.
వినత కళ్ళు మూసేసుకునేంత వెలుగు. ఆ పగులు క్షణాల్లో పెద్దదై దాని పైభాగం ఊడి అందులో నుండి ఒక పసివాడొచ్చాడు. చేతుల్ని బయటికి పెట్టి కాళ్ళు లేనివాడు ఎలా వస్తాడో అలా బయటికి వచ్చాడు. అతని కింద భాగం మొత్తం రక్తంతో ముద్దగా ఉంది. సగం శరీరం మాత్రమే తయారైంది. గుడ్డు పూర్తిగా తయారవకుండా అసూయతో పగలగొట్టిన కారణంగా తొడలు కాళ్ళు లేని అనూరుడు పుట్టాడు. కానీ సగం శరీరం ఉన్న అతని తేజస్సు కాంతి అసామాన్యంగా అసలు సూర్యుడు పుట్టాడా అన్నట్లు ఉన్నాడు. అతను తల్లికేసి బాధగా దీనంగా చూస్తూ ప్రశ్నించాడు, ఎందుకమ్మా ఇలా చేశావు? నా ప్రాణం పూర్తిగా తయారవకుండా ఇలా పగలగొట్టావు. దానికి ఫలితం చూడు. ఆ గది నిండా కారిపోతున్న అతని రక్తాన్ని చూపించాడు. ఆవిడ చేసిన తప్పు అప్పటికే అర్థం చేసుకుంది. గుండెలు బాదుకుని ఏడుస్తూ ఆ పుట్టినవాడిని హత్తుకుంది. నీకు నీ అక్క కన్నా గొప్పవారు కావాలి అని అడిగావు. కానీ అంత గొప్పవారు తయారవటానికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది కదా అమ్మా. నీ అసూయ నిన్ను ఈ విషయాన్ని చూడనివ్వలేదు. ఫలితం చూడు. ఇలాగే ఆ రెండో వాడిని కూడా చేసేస్తావు. వాడు నాకన్నా గొప్పవాడు. కానీ నేను ఇలా వదిలేస్తే అసూయకి లోనై వాడి జీవితం కూడా పాడవుతుంది. కాబట్టి తప్పక నీకొక శాపం ఇస్తున్నా. నువ్వు ఎవరిని చూసైతే అసూయకి గురయ్యావో తనకే దాసీవవుతావు. చాలా కాలం నీలోని అహం, కోపం, అసూయ అన్నీ చచ్చిపోయేదాకా దాసీత్వం చేస్తావు. అప్పుడు నా తమ్ముడు, నీ రెండో కొడుకు వచ్చి నిన్ను విడిపిస్తాడు. ఇలా చెప్పి సూర్యుడికి రథసారిదయి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి సూర్యుడికి రథసారథి అనూరుడు, వినత కొడుకు. అంత గొప్పవాణ్ణి కన్నది. సగం శరీరంతో కూడా సూర్యుడి ముందు కూర్చుని రథం తోలేంత గొప్ప కొడుకుని. చాలా బాధపడింది వినత. కశ్యపుడు వచ్చారు. నాగులకి పేర్లు పెట్టుకున్నారు. వాసుకి, తక్షకుడు, ఇలావంతుడు, కర్కోటకుడు, శేషుడు, ఇలా ఒకళ్ళని మించి ఒకళ్ళు గొప్ప గొప్ప పాములు. అలాగే వినత చేసిన పని తెలిసి కశ్యపుడు దుఃఖించి, సరే రెండో దాన్నన్నా కాపాడుకోమని చెప్పాడు. కాలం గడుస్తోంది. అటు పక్కన అదే సమయంలో క్షీరసాగర మదనం జరుగుతోంది. ఆదికూర్మం మీద మందర పర్వతాన్ని పెట్టి దాని నడుముకి వాసుకుని చుట్టి దేవదానవులు అటూ ఇటూ చేరి కవ్వం చిలుకుతూ పాల సముద్రం నుండి అమృతాన్ని పొందుదామన్న చేస్తున్న మదనం. ముందేం వచ్చిందో అందరికీ తెలుసు. హాలాహలం, విషం. ఏ గొప్ప పని మొదలెట్టినా ముందు కష్టాలే వస్తాయి. పెద్ద కష్టాలు. సిద్ధంగా ఉండాలి. దేవదానవులు సిద్ధంగా లేరు. అందుకే షాక్ అయ్యారు. అయ్యయ్యో, విషం ఎవరు తీసుకుంటారు? అది వదిలేస్తే అంతటా వ్యాపించేస్తుంది, ఏం చేయాలి అనుకుని పరిగెత్తారు. బ్రహ్మ కాదన్నాడు, విష్ణువు లేదన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పుచ్చేసుకున్నాడు, నీలకంఠుడయ్యాడు. తర్వాత అన్నీ వరుసగా వచ్చాయి. వాటిల్లో ఒకటిగా ఉచ్చయస్రవం, తెల్లటి గుర్రం. ఒక్క మచ్చ కూడా లేని అద్భుతమైన తెల్ల గుర్రం వచ్చింది. అది వచ్చి ఆ పాల సముద్రపు ఒడ్డున అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటోంది. ఒకరోజు సాయంత్రం వినత, కద్రువ సముద్రపు ఒడ్డున తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఆడుకుంటున్న తెల్ల గుర్రాన్ని చూశారు. అబ్బా, భలే ముద్దుగా అందంగా ఉందని దాన్ని చూస్తూ మాట్లాడుకుంటున్నారు. వినత అంది, చూడక్క గుర్రం ఎంత బాగుందో అని. కద్రువ అంది, అవునవును, చాలా అందంగా తెల్లగా ఉంది. ఆ తోకకి ఆ నల్ల మచ్చ లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది అంది. వినత మాట విని వ్యంగ్యంగా ప్రశ్నించింది, ఏ కళ్ళతో చూస్తున్నావే అక్క? దానికి ఏ మచ్చ లేదు కదా అంది. అక్కేమో ఉందని, చెల్లేమో లేదని మాట మాట పెరిగింది. ఇంత చిన్నదానికి ఏముంది, వదిలేయచ్చు కదా. పైకి బాగానే ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నట్లు ఉన్నా చాలామందిలాగే ప్రతి చిన్న చోట ఒకళ్ళకన్నా ఒకళ్ళు బెటర్ అని తేల్చుకుందామా అని చూస్తుంటారు. అది మనలో ఉన్న ఇన్సెక్యూరిటీ. అది మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది. ఇన్సెక్యూరిటీ. తప్పో రైటో ఏముందిలే అందులో అని వదిలేరు. ప్రతి చోట నా మాటే రైట్ అవ్వాలి, ఆఖరి మాట నాదే అవ్వాలి. ఎప్పుడన్నా సపోజ్ మీరు నలుగురు చేరి మాట్లాడుకుంటున్నారు. ఒక చిన్న పనికిరాని విషయం మీద ఏదో ఒపీనియన్ వేరుగా వచ్చింది. మీకు తెలుసు మీరే రైట్ అని. అవతల వాడు చాలా కాన్ఫిడెంట్గా తప్పు చెప్తున్నాడని తెలుసు. మీరు ఎప్పుడైనా మౌనంగా ఉండగలరా? మళ్ళీ చెప్తున్నా,
ఇంపార్టెంట్ విషయాల్లో కాదు, ఏదో కబుర్లు చెప్పుకునే చోట అతని మాటని కాదు నువ్వు తప్పు అని చెప్పకుండా ఉండగలరా? వినొదిలేయగలరా? సరే పోని ఒకసారి కరెక్ట్ చేయండి, అతను లేదు లేదు అని వినలేదనుకోండి, వదిలేయగలరా? చాలాసార్లు మాట పెరిగి ప్రూవ్ చేసుకునేదాకా పందెమా? నేను రైట్ అయితే ఏంటి, నువ్వు తప్పైతే ఏంటి పందెం కడదామా అని అనుకుంటామా లేదా? కొంతమంది గూగుల్ తీసి వెతికేస్తారు, వెతికి చూడు నేనే రైట్ అని కూడా చూపిస్తారు కదా. దేనికి? మహేష్ బాబు ఎన్ని సినిమాల్లో పరిగెత్తాడు అన్న ప్రశ్నకే? దానికైనా ఇంత పంతం? నిజంగా రైట్ రాంగ్ చూసుకోవాల్సిన చోట ఉండదు ఈ పంతం. ఏముందిరా ఏదైతే లే అని తప్పించేసుకుంటాం పెద్ద పెద్ద విషయాల్లో. చిన్న వాటి దగ్గరే ఇవంతా. అలా వినత కద్రువ కూడా ముందు నుండే ఒకళ్ళంటే ఒకళ్ళకి పోటీ ఉంది. కద్రువ కన్నా గొప్ప కొడుకులు కావాలని వినత మనసులో మాట తెలిసాక కద్రు ఊరుకుంటుందా? ఆవిడే ప్రతీకారం తీర్చుకోవాలని చూసుకుంటున్నారు. అందులో ముందు పిల్లలు పుట్టలేదని గుడ్డు కూడా పగలగొట్టుకుంది అన్న విషయం కద్రుకు తెలుసు కదా. సో ఆవిడకి అర్థమైంది ఎంత పోటీ ఉందో వినతకి. మరి అలాంటి దాని మీద గెలవాలని కద్రువుకు కూడా ఉంటుంది కదా. మనసులో పోటీతత్వాలు కోపాలు పెరిగి ఇక్కడ కూడా ఇంత చిన్న విషయంలో అదే పోటీ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. చివరికి కద్రువ మాట అనేసింది. ఏ మాట? పందెం. దగ్గరికి వెళ్ళి సరిగ్గా చూద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళు ఏం చెప్తే రెండో వాళ్ళ చేయాలి, సరేనా అంది. వినత చాలా కాన్ఫిడెంట్గా, అందులో ముందు పిల్లలు పుట్టిన కద్రువ ఇలాంటి పందెం పెట్టింది కదా, ఆహా నాకు పోయిన ఆధిపత్యం మళ్ళీ వచ్చే ఛాన్స్ వచ్చిందనుకుంది. గ్యాంబ్లింగ్ లాగానే. సరే ఎవరు గెలిస్తే వాళ్ళకి రెండో వాళ్ళు దాసిగా ఉండాలి అంది. పందెం కుదిరింది. అసుర సంధ్య, చీకటైపోతోంది. ముందుకెళ్ళి చూద్దామని కదిలిన వినతని కద్రు ఆపింది. మన భర్త వస్తారు కదా, మనం వెళ్ళి ఆయన పనులు చూడాలి, పద మళ్ళీ వద్దాంలే రేపొద్దున చూద్దాం అని లాక్కెళ్ళిపోయింది. వినత అమాయకంగా సరే అని వచ్చేసింది. ఏముంది, ఎప్పుడైనా నేనే గెలుస్తా కదా, సరే అని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే పరుగున కద్రువ పిల్లలందరినీ పిలిచింది, నాగుల్ని అందరినీ పిలిచింది. చెమటలు పట్టి సీక్రెట్గా ఎవ్వరూ వినకుండా అందరినీ దగ్గరికి చేరమని చెప్పింది. నాన్న, మీతో నాకు ఒక పని పడింది, అమ్మకు సాయం చేయాలి మీరు అంది. వాళ్ళు సరే అమ్మా, ఏంటమ్మా చెప్పమ్మా అంటూ చుట్టూ దగ్గరికి చేరి ఆసక్తిగా వింటున్నారు. ఏం లేదు, ఇలా పిన్నితో పందెం కట్టా, ఓడిపోతాను, నాకు తెలుసు ఆ గుర్రానికి నల్ల మత్సేం లేదు, కాబట్టి మీలో ఒకళ్ళు వెళ్ళి ఆ గుర్రం తోకని పట్టుకుని వేలాడాలి, ఆ మేనులో కలిసిపోవాలి, నల్ల మచ్చలాగా కనిపిస్తారు, నేను గెలిచేస్తా, ఇదొక్కటి చేయండిరా, నేను పందెంలో గెలుస్తాను అని అడిగింది. ఆసక్తిగా దగ్గరికి వచ్చిన పాముల మొహాలు మాడిపోయాయి. అందులో ఒక చిన్న పాము అంది, అమ్మ ఏంటమ్మా పని, తప్పు కదా. ఇంకా ఒకదాని మీద ఒకటి పాములు ఎగురుతూ, తప్పు అమ్మ, తప్పు చేయకూడదు అలా, అందులో మమ్మల్ని కూడా చేయమంటున్నావు, ఎంతమ్మా తప్పు చేస్తున్నావు, ఏంటమ్మా నాన్నతో చెప్పేస్తాం, పిన్నితో చెప్పేస్తాం అని అరవటం మొదలెట్టాయి. కద్రువకి కంగారు కోపం రెండు తన్నుకొచ్చాయి. ఆపండి అని గట్టిగా విసుక్కుంది. ఏం తప్పప్పులు నాకు చెప్తున్నారు, చేస్తారా లేదా? చేయకపోతే మాత్రం సర్పయాగం అన్న యాగం జరిగే మంటల్లో పడి మాడిపోతారు, తెలుసుకోండి. ఆ మాట అనేసి కద్రువ నోరు తనే చేతులతో మూసేసుకుంది షాక్లో. అయ్యో ఇదేంటి ఇలా అనేశాను, నా పిల్లలు మాడిపోవాలని నేనే చెప్తున్నానేంటి అనుకుంది. పాములు కూడా ఒక్కసారిగా వాళ్ళ మాటలు ఆగిపోయి చూస్తూ ఉండిపోయాయి. ఒక చిన్న పాము మళ్ళీ దగ్గరికి వచ్చింది. అమ్మా ఏంటమ్మా, నువ్వంటే మాకు చాలా ఇష్టం కదా, మేం చనిపోవాలంటావేంటి? నువ్వు చెప్పింది వింటేనే మేము మీకు కావాలా, లేకపోతే వద్దా? అయితే నేను వెళ్ళి పట్టుకుంటాలే అమ్మ తోకని, శాపమేం పెట్టకు అలా అని అమ్మ కాళ్ళు చుట్టుకుని ఏడుస్తూ అడిగింది. మిగతా పాములు కూడా అలాగే అమ్మ, నువ్వు చెప్పింది చేస్తాము, అలా అనకు అని చాలా బాధగా బతిమిలాడే. కద్రువ చేసిన పని తలుచుకుని బాధపడింది. సరే ఎలాగైతేనే పందెం గెలుస్తా, పని జరుగుతోందిలే అనుకుంది. మర్నాడు ఉదయం ఇద్దరు అక్క చెల్లెళ్ళు అదే సముద్ర తీరానికి వెళ్ళారు.
ఆ ఉచ్ఛ్వాస స్రవం అక్కడే తిరుగుతోంది. సూర్యోదయం ఇంకాసేపట్లో అవుతుందనగా ఇద్దరూ దాని దగ్గరికి వెళ్ళారు. అంతకుముందే ఆ పాము దాని తోకని కరుచుకుని అలా వేలాడుతూ ఉంది. గుర్రం అది కరుచుకోవటం వల్ల కాస్త అటు ఇటు పరిగెడుతూ ఏదో తోకని పట్టుకుంది అన్నట్లు చికాగ్గా ఉంది. దూరం నుండి కశ్యపుడి భార్యలిద్దరూ చూశారు. కద్రువ, అదిగో చెప్పానా, గుర్రం తోక మీద మచ్చ చూడు అంది. వినత ఆశ్చర్యపోయింది. అవునక్క, నిజమే అని నోరు వెళ్ళబెట్టింది. వినతి ఇంకాస్త ముందుకెళ్ళి చూడబోయింది. కద్రువ వెనక నుండి అంది, ఇంకేం, పందెం ప్రకారం చెల్లాయ్, నాకు దాస్యం చేయటానికి సిద్ధపడు. అవునమ్మా, ఇవాల్టి నుండి నువ్వు నాకు నా పిల్లలందరికీ దాసివి. మాకే లోటు రాకుండా అన్ని పనులు నువ్వే చేయాలి. కాస్త క్రూరంగా ఒక నవ్వు నవ్వి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది కద్రువ. అలా అనూరుడి శాపం ఫలించింది. వినత దాసి అయింది. ఏ ఆధిపత్యం కోసం గొప్ప పిల్లలు కావాలని కోరుకుందో, ఏ ఆధిపత్యం కోసం పందెం కట్టిందో అదే శాపంగా మారింది. సో ఆ రోజు నుండి కద్రువకి పాములకి సేవలు చేస్తూ ఉంది. పొద్దున లేచిన గాడి నుంచి వాళ్ళ పనులు చేస్తూ చాకరీతోనే సరిపోయింది. అలా 1 కాదు 2 కాదు 500 సంవత్సరాలు చేసింది. చేసి చేసి ఆవిడ అందం, నాజూకుతనం, సుకుమారం అంతా పోయింది. రోజు ఆ గుడ్డుని చూసుకుంటూ ఎప్పటికి దాని నుండి బిడ్డ పుడతాడో అని చూసుకుంటూ అసలు అలాంటి రోజు వస్తుందా అని గడిపింది. 500 ఏళ్ళు అయ్యాక ఏదో పొద్దున్నే లేచి అలవాట్లో చూసుకోవటం తప్ప ఆశగా చూసుకోవటం లేదు. వచ్చినా రాకున్నా ఇంతేలే అని మర్చిపోయి దాసీత్వంలో బతికేస్తోంది. ఒకరోజు అలాగే ఉదయాన్నే లేచింది వినత. ఎందుకో ఆ రోజు కాస్త ఉత్సాహంగా ఉంది ఆవిడికి. నా జీవితంలో ఏముంది ఉత్సాహంగా ఉండటానికి అనుకుంటూ నవ్వుకుని లేచింది. మనకు కొన్నిసార్లు ఎందుకో లేచిన టైం బట్టి కాస్త ఎనర్జెటిక్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, ఏదో జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. ఆ రోజు ఆవిడకి అలా ఉంది. లేచింది, త్వరగా తయారైంది, పనికి వెళ్ళాలి కదా అనుకుని అద్దంలో వెళ్లే ముందు ఒక్కసారి మొహం చూసుకుంది. ముడతలు పడిపోతున్నాయి. అటక్క అయిన కద్రువ బలంగా, అందంగా, ఆరోగ్యంగా ఉంది. రోజు కశ్యపుడి దగ్గరికి ఈవిడ కలిసి వెళ్తే ఆవిడ మహారాణిలాగా, ఈవిడ దాసిలాగానే కనిపించేవాళ్ళు. ఆ మొహాన్ని చూసుకుని ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాను అనుకుంది. తను పగలకొట్టిన అనూరుడి జీవితాన్ని తలుచుకుంది. బయట సూర్యుడి కేసు చూసింది. అక్కడ ఆయన రథం మీద క్షేమంగా ఉన్నాడని తలుచుకుని వెళ్ళిపోతోంది. ఆ రెండవ గుడ్డు పెట్టిన పెట్టె నుండి ఏదో చిన్న శబ్దం వచ్చినట్లుంది. ఏంటా అని వెళ్ళింది. చూస్తే ఏం లేనట్లే ఉంది. కొంచెం నిరాశగా మళ్ళీ, అయినా నా పిచ్చి కానీ ఎదురు చూసి చూసి భ్రమలో ఉన్నానులే అనుకుని వెళ్ళిపోబోయింది. మళ్ళీ ఇంకొక చిన్న సౌండ్ వచ్చింది, క్రాక్ వచ్చిన సౌండ్. ఈసారి ఆ శబ్దంతో పాటు అదే వెలుగొచ్చింది, మొదటి గుడ్డుని పగలకొట్టినప్పటి వెలుగు. వినత కంగారు పడింది. నేనేం చేయలేదు కదా, నేనేం చేయలేదు, అయ్యయ్యో ఇది సహజంగా పగులుతోందా లేక నేనేమన్నా పొరపాటు చేశానా అని కంగారులో భయపడుతోంది. ఆ పగులు పెరుగుతూ ఉంది. వెలుగులు చిమ్మటం మొదలెట్టింది. ఆ గది మొత్తం వేడిగా అయిపోయింది. ఆవిడ కాంతి చూడలేక కళ్ళు మూసేసుకుంది. ఆ కరిగించిన బంగారపు కాంతిలో ఆ గుడ్డు నుండి 2 బంగారు మంటలున్నట్లు రెక్కలు బయటకు వచ్చాయి. అలా వచ్చి ఒక్కసారి ఏదో నిప్పు ముద్ద పైకెగిరినట్లు గాల్లోకి ఎగిరింది. పై కప్పుని పగలగొట్టుకుని బయటికి వెళ్ళిపోయింది. బయట కద్రువ సముద్ర పొడ్డున పిల్లలతో ఆడుకుంటోంది. అయితే ఏదో భూమి కంపించినట్లు కాస్త అనుమానంగా ఏంటా అని ఇంటికేసి చూసింది. ఆ పై కప్పు పగిలి ఒక నిప్పు ముద్ద ఆకాశంలోకి ఎగరటం చూసి అవాక్కైంది. అలా తను ఆ పాములు చూస్తూ ఉండిపోయాయి. ఆ నిప్పుల ముద్ద కాస్త గాల్లోకి వెళ్ళాక తన కాంతి తగ్గించుకుంది. అప్పుడు వీళ్ళు చూడగలిగారు. అదొక పక్షి, బంగారపు రెక్కలున్న పక్షి. అది గట్టిగా ఏదో ఊపిరి తీసుకుని ఒక్కసారిగా బుల్లెట్ దూసుకెళ్ళిపోయింది. సూర్యుడి వైపు వెళ్ళిపోతోంది. అసలు ఒక చిన్న సూర్యుడు ఇంకో పెద్ద సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాడా అన్నట్లు దూసుకుంటూ పోతోంది. వెళ్ళి కొంత దూరం వెళ్ళాక దిశ మార్చుకుంది. సముద్రంలోకి దూకేస్తోంది. అలా సముద్రం వైపు వచ్చేస్తోంది. సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఒక క్షణం పాటు నిశ్శబ్దం.
వినత బయటికి పరిగెత్తుకుని వచ్చి ఎక్కడా ఏది అని చూసుకుంటోంది. కద్రువ, నాగులు సముద్రం వైపు చూస్తూ ఉండిపోయారు. ఆవిడ వాళ్ళ చూపులు బట్టి ఇది సముద్రంలో పడిపోయిందా అని వెతుక్కుంటోంది. ఒక్కసారిగా సముద్రం నుండి బయటికి ఆ బంగారు రెక్కల్ని విసురుతూ వెనక సూర్యుడుండి ఆ పక్షి లేచింది. ఇప్పుడు నేల వైపు వస్తోంది. కోపంగా వీళ్ల వైపే వస్తోంది. కద్రువ, నాగులు పారిపోయి చెట్టు వెనక దాక్కున్నారు. వినత మాత్రం అలా చూస్తూ ఉండిపోయింది. ఆ పక్షి వినత వైపు వస్తూ 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 వేగాన్ని తగ్గించింది. నేల మీదున్న వినత దగ్గరికి వచ్చి ఆ రెక్కల్ని ఆడిస్తూ ఆ వైనతేయుడు, వినత రెండో కొడుకు గరుడు తల్లికి నమస్కరిస్తూ నేల మీద దిగి తలవాల్చి నిలబడ్డాడు. వినత నమ్మలేకపోయింది. ఏంటి, నా కొడుకా? వీడు నా కొడుకా? అసలు ముట్టుకుంటే చేతులు కాలిపోతాయేమో అనుకునేలా ఉన్నాడు. అంత మండుతున్న అగ్నివర్ణంలో ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుంది. ఇంకా పసివాడే. అందమైన మొహంతో అమ్మవైపు చూసి అన్నాడు, అమ్మా, నేను నీ కొడుకుని అని అనేసరికి ఆవిడ వల్ల కాలేదు. ఆనందంతో అతన్ని ప్రేమారా కౌగిలించుకుని 1000 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డని ముట్టుకుంది. 1000 ఏళ్ళు ఎదురు చూసింది. అందులో 500 ఏళ్ళు గడిచాక మొదటివాణ్ణి చూసి ఆ హారర్లో ఆ తప్పు చేశానన్న బాధతో గొడ్డు చాకిరీ చేస్తూ 500 ఏళ్ళు బతికింది. అలాంటిది ఇలాంటి కొడుకుని చూసి వీడు నా బిడ్డ అన్న పదే పదే ఉన్న ఆనందం వర్ణనాతీతం. వెనకున్న కద్రువ ఇదంతా చూసి ఓహో వీడు రెండోవాడా అని పరుగు పరుగున వచ్చి నిలబడింది. వినత భయంగా ఆవిడ్ని చూసి నాయనా, ఈవిడ మీ పెద్దమ్మ కద్రువ అని పరిచయం చేసింది. గరుడు అమ్మ మొహం చూసి కద్రువ వైపు తిరిగి నమస్కరించాడు. అమ్మ కద్రువని చూసి భయపడింది కాబట్టి గరుడు భయపడ్డాడు. భయంగా వినయంతో నమస్కరించాడు. కద్రువ నవ్వి, మంచిది నాయనా, నీకోసం మీ అమ్మ చాలా కాలమే ఎదురు చూసింది. ఇదిగో చూడు, మీ అమ్మ నన్ను నా పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. నువ్వు కూడా ఇక నుండి మీ అమ్మకు సాయం చేయాలి, సరేనా? ఇదిగో నీ అన్నలు, ఈ నాగులు, వాళ్ళను బాగా సేవించాలి అంది. గరుడు మళ్ళీ అమ్మకేసి చూశాడు. అమ్మ తల వంచుకుని ఉంది, ఏమీ అనలేదు. సరే, గరుడు కద్రువ కేసు చూసి సరే పెద్దమ్మ అన్నాడు. అమ్మ కద్రువుకి గౌరవం ఇచ్చింది, గరుడు ఇచ్చాడు. ఆ రోజు నుండి గరుత్మంతుడిది ఒకటే పని. ఉదయాన్నే అన్నల్ని, అదే పాముల్ని వీపు మీద ఎక్కించుకోవటం, విహారయాత్రకి తీసుకుపోవటం. కొండలు, కోనలు, పర్వతాలు, సెలయేళ్ళు, అడవులు, మబ్బులు, 1, 2 కాదు, పెద్ద పెద్ద రెక్కలతో గాలిని విసురుతూ విశాలమైన వీపు మీద హాయిగా నాగుల్ని ఎక్కించుకుని ప్రకృతిలోని అందాలన్నీ చూస్తూ తిరిగాడు. వాళ్ళు కూడా ఏమాత్రం జాలి లేకుండా వీపు మీద ఎక్కి సాయంత్రం దాకా విశ్రాంతి కూడా తీసుకొనివ్వకుండా తిరుగుతూ గడిపారు. వాళ్ళు అంతే కదా, వాళ్ళమ్మ చాకరీ చేయించుకుంటోంది కాబట్టి మేము చాకరీ చేయించుకుంటాం. రోజు సాయంత్రం గరుత్మంతుడి ఇంటికి వచ్చాక వినత అతని రెక్కలకు చల్లగా ఉండేలాగా తైలాలను రాసేది. రోజంతా ఎగరటమే పని కదా, అతని భుజాలు బాధపడతాయేమో అని మర్దన చేసేది. అమ్మ నాకేం కాలేదులేమ్మా అని చెప్పినా కూడా వినకుండా, ఉండు నాన్న, రేపు మళ్ళీ వెళ్ళాలి కదా, ఇది రాసుకోమని రాసేది. కానీ దాసీ కదా, కద్రువ వినతకి ఏనాడు సరైన తిండి కూడా పెట్టలేదు. వాళ్ళు తినగా మిగిలిందే పెట్టింది. గరుడు ఇంత బలశాలి, ఇంత భారీ కాయం, అతనికి కూడా అరాకొరా భోజనమే. గరుడేం అనలేదు. కానీ తల్లికి తెలుసు కదా, చూసి చాలా బాధపడింది. ఇలా కొంతకాలం అయ్యాక ఒకనాడు ఉదయాన్నే అలవాట్లో అన్నల దగ్గరికి వెళ్ళి గరుత్మంతుడు అడిగాడు, అన్న ఇవాళ ఎక్కడికి వెళ్దాం? ఎప్పుడు కొండలు, పర్వతాలు, అడవులు చూసి విసుకొచ్చింది. ఒక పని చేద్దాం, సూర్యుడి దగ్గరికి వెళ్దాం, ఏమంటావు అని అడిగారు. ఆయనకేం సరే తప్పకుండా అని చెప్పి ఎక్కమన్నాడు. హాయిగా రెక్కలు విసురుతూ ఆకాశంలో దూసుకుపోతున్నాడు. వేడి పెరుగుతోంది. గరుడు ఒంటి మీద పడుతున్న సూర్యకాంతి వేడిని తాగేస్తున్నట్లు తాగేస్తోంది. ఏం కావట్లేదు. కానీ వెనక పాములకి చీకాకుగా ఉంది. ముందు చెమట, తర్వాత మంట, ఆ తర్వాత బొబ్బలెక్కిపోవటం మొదలైంది. అంత గాలిలో, అంత హోరులో వాళ్ళు ఇంక చాలు ఆపేయి, వెనక్కి పదా అన్న మాటలు గరుడు వినలేదు. వీళ్ళు కూడా ఇక అంతెత్తులో ఊపిరి కూడా సరిగ్గా అందక వేడికి మాడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు.
అతని వీప్ మీద నుండి కింద సముద్రంలోకి పడిపోతున్నారు. గరుడు అది చూశాడు. అయ్యయ్యో అని వెంటనే వేగంగా నాగుల్ని ముక్కుతో పట్టుకుని నేల మీదకి తెచ్చాడు. కద్రువ కోసం కేక పెట్టాడు. పరుగు పరుగున వచ్చింది. కొడుకుల శరీరాలు కాలిపోతుంటే నల్లగా కద్రువ చూడలేక ఏడ్చింది. వెంటనే ఇంద్రుని పిలిచింది. ప్రార్థిస్తే ఆయన వచ్చి పరిస్థితి చూసి సహాయం చేయమంటే చేశాడు. వాళ్ల మీద చల్లని నీటిధారల్ని కురిపించాడు. అలాగే ఔషధాల్ని తెచ్చిచ్చాడు. వాళ్ళు దానికి కాస్త కోలుకుని మెల్లగా ఇంటి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. కద్రువ నేరుగా వచ్చి గరుడుని అంది. నానా మాటలు అంది. బుద్ధుందా? వాళ్ళు అడిగితే సూర్యమండలానికి తీసుకెళ్తావా? వాళ్ళకేమన్నా అయ్యి ఉంటే? నిజంగా వాళ్ళు అడిగారా లేక నువ్వే వాళ్ళని ఏదో చేసేద్దామని తీసుకెళ్ళావా? గరుడు చాలా అమాయకంగా, లేదు పెద్దమ్మా, అన్నయ్యలు అడిగితేనే, నేనెందుకు చేస్తాను, నాకేం పని అన్నాడు. నేను బాగానే ఉన్నాగా, చూడు, వాళ్ళకి అలా అవుతుందని నాకు తెలీదు. కద్రువ గరుడుని ఏమనలేదు. వినత వైపు తిరిగి అంది. మీ స్థాయిని ఎరిగి ప్రవర్తించండి. నీ కొడుక్కి చెప్పు ఎదురు సమాధానాలు చెప్పొద్దని. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకో అని విసురుగా చెప్పి వెళ్ళిపోయింది. గరుడు తల్లి వినత కేసు చూశాడు. వినత మొహంలో ఇన్నాళ్ళు ఉన్న భయం కాకుండా ఇవాళ కాస్త కోపం కనిపించింది. కొడుకుని చెయ్యని తప్పుకి నిందించిన కద్రువ పట్ల కోపాన్ని చూశాడు. ఆ రాత్రి తల్లిని అడిగాడు. అమ్మా, నేను నా రెక్కలతో విసిరే గాలికి శతాబ్దాలుగా పెరుగుతున్న చెట్లు కూడా వేళ్లతో సహా భూమి నుండి బయటపడిపోతాయి. నా ముక్కుతో కొడితే కులపర్వతాలు సైతం ముక్కలైపోతున్నాయి. నేను ఆ సూర్యుడి దగ్గరికి వెళ్తే నా ఈకలు ఆ వేడిని తట్టుకోగలవు. అంత బలం ఉందమ్మా నాకు. అలాంటి బలం ఉన్న నాకు తల్లివి నువ్వు. నీకు దాస్యం ఏంటమ్మా అని అడిగాడు. బాగా ఆలోచించండి. ఇంతకాలం ఎందుకు అడగలేదు ఈ ప్రశ్న? ఇంతకాలం ఏం మాట్లాడకుండా తిప్పుతూ ఉన్నాడేం? సింపుల్. అమ్మ దాస్యం చేసింది, గరుడు చేశాడు. ఇవాళ అమ్మ కోపం వచ్చింది. ఓకే, అమ్మకి నచ్చలేదని చూశాడు. గరుత్మంతుడికి నచ్చలేదంతే. అతనికి అమ్మే ఇన్ఫినిటీ, అతనికి అమ్మే బెంచ్ మార్క్. సో అలా అడిగాడు. వినత అప్పుడు జరిగింది చెప్పింది. తన తప్పు, ఆ పందెం, ఈ దాస్యం అంతా చెప్పేసింది. ఓ, అదా సంగతి, సరే అని నెక్స్ట్ మార్నింగే కాదు, అప్పటికప్పుడే వెళ్ళాడు. వెళ్ళి అన్నల దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళతో కాస్త చనువు ఉంటుంది కదా, వెళ్ళి అడిగాడు. అన్నా, మా అమ్మని దాస్యం నుండి విముక్తురాల్ని చేయాలంటే ఏం చేయాలి? మాకు ఫ్రీడమ్ కావాలి. దానికోసం నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు ఈ కంపెనీస్లో సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది చూడండి. నీ మీద ఇంత ఖర్చు చేశాం కాబట్టి నువ్వు మాకు బానిసవి. అలా లెక్కేంటో చెప్పండి, సెటిల్ చేసుకుందాం, వెళ్ళిపోతా అన్నట్లు అన్నాడు గరుడు. వాళ్ళు ఓహో, ఇదే లాస్ట్ టైమా వీడిని వాడుకోవడం అయితే ఏదన్నా పెద్దది అడుగుదాం అనుకున్నారు. బాగా ఆలోచించారు. మనకు అమృతం దొరికి దాన్ని తాగితే ఇంక వీడితో మనకు అవసరం లేదు కదా, మనం కూడా దేవతలమే కాబట్టి సరే. గరుడ ఓ పంచే, ఇంద్రుడి దగ్గర అమృతం ఉంటుంది, అది దేవతలకు మాత్రమే, మనకి దుర్లభం. దాన్ని తీసుకొచ్చి మాకివ్వు, నువ్వు మీ అమ్మ ఫ్రీ, వెళ్ళిపోవచ్చు అని అన్నారు. రెండో ప్రశ్న లేదు. ఓకే సరే అని లేచి వెళ్ళిపోయాడు గరుడు. ఉత్సాహం. ప్రపంచం ఇంతకు ముందు ఏనాడు చూడని ఒక పని చేయబోతున్నాడు. చిన్న పిల్ల గరుత్మంతుడు. సరేనని అమ్మ దగ్గరికి వెళ్ళి మాట చెప్పాడు. ఆవిడని అడిగాడు. అమ్మ, వెళ్ళి తెచ్చేస్తా, నేను విడిపించేస్తా అని చెప్పాడు. ఇక్కడ వినత ఈ మాట వినగానే చేతులు కాళ్ళు తడిమేసి గరుత్మంతుడికి దిష్టి తీసి, నీ వీపుకి చంద్రుడు రక్ష, రెక్కలకి వాయువు రక్ష, అగ్ని తలకు రక్ష, మొత్తం శరీరానికి సూర్యుడు రక్ష, ఆరోగ్యానికి వరుణుడు రక్ష అని రక్షలు పెట్టేసింది. అమ్మ చేసేదంతేగా. ఇప్పుడంటే శ్రీరామ రక్ష, అప్పటికింకా రాముడు పుట్టలేదుగా. వినత దీవించి వెళ్ళిరమ్మంది. గరుడు ఒక్క మాట మొహమాటంగా అడిగాడు. అంటే అమ్మ, వెళ్తాను, ఇన్నాళ్ళు అంటే సరిపెట్టుకున్నా, ఇది చాలా పెద్ద పని కదా, ఆకలిస్తుంది, బాగా కడుపు నిండేలాగా ఏమన్నా పెడతావా అని అడిగాడు. చచ్చా, 500 ఏళ్ళ దాస్యం, విముక్తి అనేసరికి బిడ్డని పంపేస్తున్నా కానీ వాడికి ఆకలి ఉందని చూసుకోలేకపోయానని బాధపడింది. సరే, తప్పకుండా నాన్న ఒక పని చెయ్యి. ఈ సముద్రం ఉందా, దీని మధ్యలో ఒక పెద్ద నిషాదుల గుంపు ఉంది. వాళ్ళు ఎప్పుడూ కూడా మంచిగా బతుకుతున్న జనాల్ని ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తూ ఉంటారు. ఎలా పడితే అలా వేటాడుతూ ఉంటారు. వెళ్ళి వాళ్ళని తినేసి ఆకలి తీర్చుకోమంది. కానీ గరుడా, ఒక మాట, వాళ్ళ మధ్యలో ఒక ఉత్తముడు ఉంటాడు, ధర్మం తెలిసిన పురోహితుడు. అతను ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలా. అతన్ని వదిలే,
ఒకవేళ నువ్వు తినాలని చూసినా అతను నీ గొంతుకు అడ్డుపడి నిన్ను మింగనివ్వకుండా అగ్నిలాగా కాల్చేస్తాడు. ఎప్పుడైతే నీ గొంతు మండుతూ అలా ఉంటుందో నీకు అర్థమవుతుంది అతన్ని కూడా తినేస్తున్నావని. జాగ్రత్త, ఎప్పుడు కూడా ధర్మంతో ఉన్నవాడిని ఇబ్బంది పెట్టకు అని చెప్పి పంపింది. వైనతేయుడు గరుత్మంతుడు తల్లిని దాస్యం నుండి విడిపించటానికి కొండలు పర్వతాలు కాదు, ఇంద్రలోకానికే ఎగరటానికి బయలుదేరాడు. ఆకాశంలో ఉరుములు మెరుపులు చేరాయి. ఇంద్రుడి తరపున గరుడి ఆశయాన్ని చల్లారుద్దామా భయపెడదామా అని చూస్తున్నాయేమో, అది చెదరదు. ఆ మేడపైకి వెళ్ళాడు. ఒక్కసారి తల్లికి నమస్కరించి ఆ వానగాలిలో రెక్కల్ని విప్పి పైకి చూశాడు. కండల్ని బిగించి ఊపిరి బిగపట్టి ఒక్కసారి ఎగిరాడు. సముద్రం మీద సమాంతరంగా వాయువేగంతో ఎగురుతూ వెళ్తున్నాడు. రెక్కల గాలికి అలలు చెదిరిపోతున్నాయి. వేగానికి అతి తక్కువ సమయంలో ఆ నిషాదులుండే చోటికి వెళ్ళాడు. వాళ్ళు కొన్ని వందలలో ఉన్నారు. వాళ్ళని చూసి వెంటనే అక్కడ తన ప్రతాపం చూపి వాళ్ళని తినేశాడు. అమ్మ చెప్పినట్లే కొద్దిసేపు ఆగి గొంతు మండటం మొదలెట్టింది. ఆ పుణ్యాత్ముణ్ణి కూడా ఇబ్బంది పెడుతున్నానని తెలుసుకుని అతన్ని బయటికి తీసేశాడు. తీసి, నన్ను క్షమించండి, ఆకలితో మిమ్మల్ని గమనించలేదు, మీరు హాయిగా స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. అప్పుడు ఆ పురోహితుడు కోరిక కోరాడు. మీరేమనుకోకపోతే ఈ నిషాదులలో ఒక వనిత నా భార్య. ఆవిడ మహాపుణ్యాత్మురాలు. నాతో పాటు ఆవిడ్ని కూడా వదిలేస్తే వెళ్ళిపోతా అన్నాడు. తప్పకుండా అని వదిలేశాడు. ఇంతమందిని తిన్నా గరుత్మంతుడు ఆకలి తీరలేదు. సరే, తండ్రి దగ్గరికి వెళ్దాం, ఆశీర్వాదం తీసుకుందామని గంధమాదన పర్వతం మీదున్న కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాన్న ఆకలేస్తోంది అన్నాడు. అమృతం కోసం వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆయన ఒక దారి చూపాడు. సుప్రతీకుడు, విభావసుడు, ఒక ఏనుగు, ఒక తాబేలు. విభావసుడు ఒక బ్రాహ్మణుడు. ధనం బాగా ఉందని తండ్రి తాతలు ఇచ్చినవి అనుభవిస్తూ ఉన్నాడు. అయితే సుప్రతీకుడని అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన వచ్చి, అన్న, మన తండ్రి తాతల ఆస్తి కదా, మనకి సమానంగా చెందుతుంది కదా అని అడిగాడు. పంచుకుందాం అన్నాడు. విభావసుడు పొగరగా, ఆస్తి కావాలా ఆస్తి? అన్నని ఆస్తి అడుగుతావా? ఏనుగు వైపోమని చెప్పించాడు. తమ్ముడికి కోపం వచ్చింది. నువ్వు తాబేలు వైపోమని చెప్పించాడు. ఆస్తి గొడవలు. 3 ఆమడల పొడవు 10 ఆమడల విస్తీర్ణం ఉన్న తాబేలు ఒక చెరువులో పడింది. 6 ఆమడల పొడవు 12 ఆమడల వెడల్పు ఉన్న ఏనుగు అడవిలో పడింది. పూర్వజన్మలో గొడవలు ఈ జన్మలో కూడా కంటిన్యూ. కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకోవడం అలా ఇలా కాదు, ఊళ్ళు నాశనం చేసేస్తున్నారు. ఎప్పుడూ గొడవే, ఎంతకీ తెగదు. వాళ్ళు మళ్ళీ చస్తే కానీ ఆ పగ ప్రతీకారం తీరదు. కాబట్టి వాళ్ళని తినేయమన్నాడు. గరుడు సరే నాన్న అని వెళ్ళి చూశాడు. అప్పటికే అక్కడ వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. కొండెత్తు దుమ్ములేస్తూ చెట్లు విరిగిపోతూ రాళ్ళని పగలకొడుతూ వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు. గరుడు వాళ్ళిద్దరినీ అతని కాళ్లతో పట్టుకుని ఎగ్గిరి వాయువేగంతో వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళు విదిలించుకుని పోకుండా అలంబం అన్న పేరున్న తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థం చుట్టూ కొండలున్నాయి. ఇతని రెక్కల గాలులకి ఆ శబ్దం కొండలకి తగిలి రీసౌండ్ వస్తోంది. కొండల వైబ్రేషన్కి కంపిస్తున్నాయి. అలా ఉన్న ఒక పర్వతం మీద రోహిణం అన్న పెద్ద చెట్టును చూశాడు. దాని మీద వాలదాం అనుకున్నాడు. ఆ చెట్టు ఏకంగా 100 ఆమడల పొడవు ఉంది. అంత పెద్ద చెట్టు మీదకి ఒక పెద్ద కొమ్మ మీద వాలదామని చూస్తే ఇంత చెట్టు అతని బరువుకి పెళ్ళుమని విరిగి పడిపోబోయింది. అది పడిపోతుంటే చూశాడు. దాని అంచుకి వాలకిల్లులని చేతి వేళ్లున్నంత సైజులో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వెంటనే అయ్యయ్యో అనుకుని ఆ పడిపోతున్న కొమ్మని నోటితో పట్టుకుని ఎగిరాడు. ఇలా మొత్తానికి కాళ్లతో ఒక పెద్ద ఏనుగుని, ఒక పెద్ద తాబేలుని, ముక్కుతో ఒక పెద్ద కొమ్మని, దాని అంచునున్న ఋషుల్ని మోస్తూ ఏం చేయాలో తెలియక ఇలాగే ఎగురుకుంటూ వేగంగా మళ్ళీ గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. తండ్రి కశ్యపుడి చూసి అర్థం చేసుకున్నాడు. ఆ ఋషులని ప్రార్థించాడు. అయ్యా, కొమ్మ నుండి దిగి వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు సరేనని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కొమ్మను ఎక్కడ పడేయాలి అన్నదో ప్రశ్న. చాలా పెద్ద కొమ్మది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఇంకేదన్నా ప్రమాదం కదా. కాబట్టి తండ్రిని అడిగాడు, నాన్న, ఇది ఎక్కడ పడేయను అని. నిష్పురుషం అని ఒక గుహ ఉంది హిమాలయాల్లో, అక్కడికి వెళ్ళి పడేయి, అక్కడ ఎవరు రారు ఉండరు అన్నాడు. సరే అని వెళ్ళి పడేశాడు. పడేసి అక్కడే కూర్చుని గజకచ్చపాల్ని, అదే ఏనుగుని తాబేల్ని
పెట్టుకుని తినేసి కడుపు నిండా హమ్మయ్య అనుకున్నాడు. పూర్తి బలంతో గరుడు ఒక్కసారి సింహనాదం చేశాడు. ఆ చుట్టూ ఉన్న పర్వతాలు కంపించాయి. ఒక్క గెంతు గెంతి ఎగిరాడు. అదేం వేగం, అదేం బలం! అసలు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల కొన్ని నూర్ల ఆమడలు వెళ్ళిపోతున్నాడు. ఆ రెక్కలకి పర్వతాలపైన పూలు చెట్లు ఊగి వాటి నుండి చల్లని నీరు పూలు కలిసి ఆ కింద తపస్సు చేసుకుంటున్న ఋషుల మీద పడి ఒళ్ళు పులకరించింది వాళ్ళది. ఎవరా అని పైకి చూసేసరికి గరుడు ముందెక్కడికో ఉంటున్నాడు, కనిపించట్లేదు. నీడ కూడా నేల మీద పడలేనంత వేగంగా వెళ్ళాడు. అటు పక్క ఇంద్రసభ. ఇంద్రుడు సభ పెట్టాడు. ఎప్పట్లాగా అందరూ వచ్చారు, కానీ ఎప్పట్లాగా వాతావరణం ఆహ్లాదంగా లేదు. ఇంద్రుడు కూడా ఏదో కీడు శంకిస్తూ ఉన్నాడు. దేవగురువు బృహస్పతి అది గమనించి మనసులో తలుచుకుని ఇంద్రుడికి చెప్పాడు, ఏమింద్రా నీ మనసులో ఏదో బెంగ కంగారు కనిపిస్తోంది, ఏంటది, నన్ను చెప్పమంటావా అన్నాడు. ఇంద్రుడు, గురుదేవా నిజమే, ఎందుకు ఇలా ఉంది అని అడిగితే, వైనతేయుడు కశ్యపుడి కొడుకు గరుడు వస్తున్నాడు. తల్లిని దాస్యం నుండి విముక్తి చేయటానికి నీ దగ్గరున్న అమృతం కోసం వస్తున్నాడు. ఈ పాటికతను నీ ముఖద్వారం చేరే ఉంటాడు అని అన్నాడు. ఆయన అలా అంటుండగానే ఆ ముఖద్వారం దగ్గరున్న కాపలా వాళ్ళకి గాలంతా స్తంభించినట్లు నిశ్శబ్దంగా అనిపించింది. ఆ ద్వారానికి గంటలు కట్టుంటాయి. అవి మోగటం మొదలయ్యాయి. ఎవరో వస్తున్నారు. ఆ మోత చూస్తే ఎవరో పెద్ద శక్తే వస్తోంది అని అనిపించింది. వాళ్ళు సైన్యానికి కబురు పెట్టి ఈ విషయాన్ని ఇంద్రుడికి కూడా చెప్పమని సిద్ధంగా ఉన్నారు. ఆ గంటలు మోగి మోగి సడన్గా ఆగిపోయి వాళ్ళేమో ఆ గంటల కేసి చూస్తున్నారు. ఇదేంటి, ఎంతసేపు మోగిన గంటలు ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయి అని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అనుకోకుండా ఒక్కసారి పెద్దగా రెక్కలాడిస్తూ ఆ గరుడు పైనుండి వచ్చి ద్వారం మీద వాలాడు. గుండెలాగిపోయినంత పని అయింది. ఇంతకుముందు అసలు ఇలాంటి జీవిని ఎంత బలం ప్రకాశిస్తూ ఎప్పుడూ చూడలేదు. అతని బరువుకు ఆ ముఖద్వారం కూలిపోయి నేల మీద పడి పెద్ద చప్పుడైంది. స్వర్గలోక రక్షకులు ఎక్కడికక్కడ పరుగులు పెడుతూ అతనిపై బల్లేలు తోమరాలు విసురుతూ శంఖాలు పూరించారు. ఈ లోపల స్వర్గ సైన్యాలు వచ్చేసాయి. ఎగిరే రథాలతో ఎగిరే గుర్రాలతో నేల మీద ఆకాశంలో అన్ని వైపుల నుండి యుద్ధం చేయడానికి వచ్చేశారు. గరుడు హింస చేయడానికి రాలేదు కదా, అతని పని కేవలం అమృతం తీసుకోవటం. కాబట్టి వీలైనంతగా వాళ్ళని తప్పించుకుంటూ ఉండే యుద్ధం మాత్రమే చేశాడు. కానీ వాళ్ళితనిపై వేస్తున్న ఆయుధాలకి ఒళ్ళంతా రక్తం కారిపోతూ దెబ్బలు తగులుతుంటే కోపం వచ్చిన గరుత్మంతుడు ఇక విజృంభించాడు. గోళ్లతో రక్కేశాడు. ఏనుగులు తెగిపడిపోతున్నాయి. రెక్కలతో కొడుతున్నాడు. గుర్రాల రథాలు ఎగిరి నేల మీద పడిపోతున్నాయి. గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపులకి చెవులు పగిలి మూర్ఛపోతున్నారు. ఇలా అటాక్ చేయడం మొదలెట్టాక ఇంద్రుడి సైన్యాలు తట్టుకోలేకపోయాయి. ఇంద్రలోకం లోపలికి వెళ్ళిపోయారు. సభలో ఇంద్రుడికి వార్త చేరింది. వెంటనే ఆవేశంగా లేవబోతే బృహస్పతి అన్నాడు, ఇంద్ర, అతను ధర్మాత్ముడు. నీవు ఎదురు వెళ్ళి ఓడించేవాడు కాదు. స్నేహం చేసి ఒప్పించుకో. నువ్వు వాణ్ణి గెలవలేవు. అతని సంకల్పం నీ సైన్యాల కన్నా పెద్దది. కాబట్టి ఏం చేసినా ఆలోచించి చేయమన్నాడు. ఇంద్రుడు ఆపాటికే దేవతలకి పిలిపిచ్చాడు. ఆదిత్యులు వసువులు అందరూ గరుడు మీద పడ్డారు. గరుడేమో ఆపాటికి అమృతాన్ని కనిపెట్టాడు ఎక్కడుందో. అదొక పెద్ద మందిరంలో మధ్యలో ఒక చిన్న నీటి మడుగులో ఉంది. ఒక తిరిగే చక్రం మీద ఉంది. దాన్ని 2 పెద్ద విషసర్పాలు కాపలా కాస్తున్నాయి. అలాగే రంగురంగుల కవచాలు కట్టుకుని అమృతానికి రక్షకులు ఉన్నారు. వాళ్ళని రెక్కల గాలితో ఒక్క క్షణంలో చెదరగొట్టాడు. ఎగిరి స్తంభాలకు గుద్దుకుని గోడలకు గుద్దుకుని కింద పడిపోయారు. ఆ సర్పాలేమో ఎర్రటి కళ్ళు కోరలతో నిప్పులు కక్కుతూ ఉన్నాయి. ఇంతకాలం పాములకి దాస్యం చేయడం వల్ల అనుకుంటా. వాటిని చూసి గరుడు కోపంగా మీదకెళ్ళాడు. ఇంతలో వాయుదేవుడు గాలిని సృష్టించి గరుడు మీదకి వదిలాడు. గరుడు ఆ తుఫానుని తన రెక్కలతో గాలి విసిరి వెనక్కి కొట్టాడు. ఇంత వాయుదేవుడు ఆశ్చర్యపోయేంత గట్టిగా ఆయన మీదే గాలి విసిరాడు. అగ్నిదేవుడు అగ్ని వదిలితే దాన్ని కూడా రెక్కలతో తిప్పికొట్టేసరికి ఆ సభంతా కాలిపోతోంది. ఈ లోపల ఆ పాములు గరుడు మీదకి దూకాయి. తన నోటితో వాటి తలల్ని తెంపేసి కొరికి అవతల పడేశాడు. ఆ తలలు దొర్లుకుంటూ నేల మీద పడిపోతే వాటి పెద్ద శరీరాలు అక్కడే పడిపోయాయి. దేవతలు ఈ గరుడి విధ్వంసానికి స్తంభించి చూస్తూ ఉండిపోయారు. ఆ అమృతాన్ని తీసుకుని గరుడు వెళ్ళిపోతున్నాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వేసుకుని వెనక వస్తున్నాడు. కానీ ఆ వజ్రం మెరవట్లేదు. అయిష్టంగా ఉంది.
ఇంద్రుడు బృహస్పతి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. సరే, ఇతనితో సంధి చేసుకుందాం అనుకున్నాడు. అటేమో గరుడు అతివేగంగా భూమి మీదకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు తళుక్కుమని కళ్ళు చెదిరేలా ఒక పెద్ద దివ్యమైన వెలుగొచ్చింది. అందులో నుండి విష్ణువు కనిపించాడు. గరుడా ఆగు, నా మాట విని ఆగమన్నాడు. గరుడు ఆ రూపాన్ని చూసి వెంటనే ఆగిపోయాడు. అంత దివ్యమైన రూపాన్ని చూస్తూ తల వంచి నమస్కరించి ఆగి ఉన్నాడు. వెనక ఇంద్రుడు వచ్చేశాడు. విష్ణువు అప్పుడు అన్నాడు, పుట్టిన ప్రతివాడు చావాలి, అది సృష్టి ధర్మం. నీవు అమృతాన్ని తల్లి కోసం అపహరించడం వెనక నీ ఉద్దేశం మంచిదే, కానీ అది నాగుల చేతిలోకి వెళ్ళకూడదు, అది అధర్మం. నీవు చేసిన యుద్ధం చాలా గొప్పది, నేనెంతో ఆశ్చర్యపోయా. ఇంత బలము బుద్ధి ధర్మాన్ని గెలిపించడానికి వాడాలి, సొంత ప్రయోజనానికి కాదు అన్నాడు. గరుడు విష్ణువుని చూస్తూ, నువ్వేదంటే అదే స్వామి, మీరెలా చెప్తే అలాగే, కానీ నా తల్లిని దాస్యం నుండి విముక్తురాల్ని చేయాలి, నేనేం చేయను అన్నాడు. ఇంద్రుడు అప్పుడు మాట్లాడాడు, సరే, నీ పని వాళ్ళకి అమృతాన్ని ఇవ్వటం వరకే కదా, ఇచ్చే, తర్వాత నేను చూసుకుంటా అన్నాడు. అని గరుడా, నీతో చెలిమి చేయాలనుంది, మనం ఇకపై స్నేహంతో ఉందాం. నీకెప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నన్ను తలుచుకో. శ్రీ మహావిష్ణువు ఈ సృష్టికి రక్షకుడు, మనం ఆయనకు సాయం చేద్దాం అన్నాడు. గరుడు విష్ణువుకి నమస్కరించి తప్పకుండా అలాగే చేద్దాం అన్నాడు. విష్ణువు అప్పుడు, చిన్నవాడివైనా ఇంత సాహసం చేసావు, నీకేదన్నా వరం ఇస్తాను, కోరుకోమన్నాడు. అమృతం తాక్కుండానే అమరత్వం కావాలి. అప్పుడు విష్ణువు నవ్వాడు. చావులేని జీవితంతో ఏం చేస్తావు అని అడిగాడు. మీకు వాహనాన్ని అవుతా ప్రభు, ఇంతకాలం మమ్మల్ని అష్టకష్టాలు పెట్టే నాగుల్ని వీపు మీద మోసా, నేటి నుండి నిన్ను మోస్తా. నువ్వెక్కడికి వెళ్ళినా నా వీపు మీద నీ పాదాలను పెట్టి కూర్చో, నేను తీసుకెళ్తా అన్నాడు. విష్ణువు చాలా సంతోషించి, అలాగే, నీవు నా వాహనంగా నేటి నుండి ఎప్పటికీ ఇలాగే ఉంటావు, సరేనా? ఇక వెళ్ళి మీ అమ్మకి ఈ వార్త చెప్పి తిరిగి నా దగ్గరికి వచ్చాయన్నాడు. గరుడు ఇంద్రుడు చెప్పినట్లు నాగులకు అమృతాన్ని ఇచ్చేసి ఇక సెలవని వాళ్ళమ్మకి స్వాతంత్రాన్ని ఇప్పించాడు, విడుదల చేయించాడు. అయితే వాళ్ళ అమృతాన్ని తీసుకుని కద్రువుకి ఇచ్చారు. కద్రువ, సరే ఇది అమృతం కదా, వెళ్ళి స్నానం చేసి రండి, శుద్ధితో ఆచమనం చేసి పుచ్చుకుందరుగానంది. వాళ్ళు సరేనని వెళ్ళారు. వెనక్కి ఇంద్రుడు గుట్టుగా వచ్చాడు. ఎప్పుడైతే నాగుల అమృతాన్ని అక్కడ పెట్టి వెళ్ళారో చడి చప్పుడు లేకుండా ఆ బిందెని తీసుకుని మాయమైపోయాడు. విన్ విన్, గరుడు గెలిచాడు, ఇంద్రుడు గెలిచాడు. అత్యాశపడిన నాగులు మోసపోయారు. తిరిగి వచ్చి ఆశగా చూస్తే ఉండాల్సిన అమృతం అక్కడ లేదు. అయ్యయ్యో అని వెతుక్కుని మోసపోయామని తలుచుకున్నారు. అయితే ఆ బిందెకున్న కాస్త అమృతం కిందుంచిన గరికలకి, అదే గడ్డికి అంటింది. ఆశగా గడ్డిని నాకేశారు. దాంతో వాళ్ళ నాలికలు 2 కింద కోసుకుపోయాయి. ఇది గరుడు పుట్టిన కథ. ఇది అసలు మహాభారతంలో ఎలా వచ్చిందంటే, కథ వినే సౌనకాది ఋషులు సూతుడైన ఉగ్రశ్రవసుని అడిగారు. ఉదంకుడు తనకి తక్షకుడి వల్ల జరిగిన కష్టాన్ని వెళ్ళి జనమేజయుడికి చెప్తే, ఇంత పెద్ద సర్పయాగం చేసేశాడా, అంత చిన్న కోపానికి ఇంత పెద్ద యాగం కుదరదేమోనే, ఇంకా ఏదో బలమైన కారణం సపోర్ట్ ఉండాలి, అదేంటో చెప్పమన్నాడు. అప్పుడు ఈ కథ చెప్పాడు. అవును, నాగులకు అలా అవటానికి కేవలం ఉదంకుడి కోపం కాదు, వెనక తల్లి శాపం ఉంది. కద్రువ కన్న కొడుకుల్నే శపించింది. ఈ కథలో కొడుకుల్ని శపించిన కద్రువ తెలుసు, వినత ఆవేశం పట్టలేక అసూయ వల్ల కొడుకు కాళ్ళు లేని వాడవటము తెలుసు. తల్లి ఆలోచనలు చేతలు పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఇదే ప్రభావం ముందుకెళ్ళాక గాంధారి దగ్గర చూస్తాం. వినత చేసినట్లే గాంధారి అసూయతో కడుపు బాదుకుంటుంది. ఫలితం, అసూయకి రారాజు దుర్యోధనుడు పుట్టాడు. కద్రువకి ఎందరో సంతానంగా ఉన్నా వినతకి పుట్టిన ఇద్దరు వాళ్ళందరికన్నా గొప్పవాళ్ళయ్యారు. 100 మంది కౌరవులున్నా 5 పాండవులు ధర్మం వైపు ఉండి గొప్ప అయ్యారు. అంత కద్రువ కొడుకులకి ఒక పందెం కోసం శాపం ఇచ్చింది. దానివల్ల తర్వాత సర్పయాగంలో చాలా చనిపోతాయి. వినత చేసిన తప్పుని సరిచేసుకునేలాగా అనూరుడు శాపం ఇచ్చాడు. లేకపోతే అసహనంతో వచ్చి గరుడుని గుడ్డు కూడా కింద విసిరేస్తుందేమో అని. అమ్మ కోసం ఇంద్రుడిని కూడా గెలిచి అమృతాన్ని తెచ్చిన గరుడు విష్ణువుకి వాహనమయ్యాడు. ఇది ఈ వీకెండ్ గాసిప్. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీ అభిప్రాయాల్ని, ప్రశ్నల్ని ఏదున్నా సరే దయచేసి కామెంట్లో రాయండి. మీకు నచ్చితే మీ మిత్రులకి చెప్పండి, షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక గాసిప్తో ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.